ఏవీ న్యూస్ కి స్వాగతం. పిఎస్సిఎస్ చైర్మన్ కాకరాల హరిప్రసాద్ ఏవీ న్యూస్ తో మాట్లాడారు. ఈ సంవత్సరం విపరీతమైన మొక్కజొన్న పంట పండడంతో పాటు పాడి ఎకరానికి 40 బస్తాలు, వడ్లు ఎకరానికి 50 బస్తాలు పండించడంతో రైతులు పంటను వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడంతో ట్రాన్స్పోర్ట్ చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడడం వాస్తవమేనని పేర్కొంటూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతి గింజలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాంటా అయిన వడ్లను రైతులు తన సొంత ఖర్చులతో రైస్ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా తరలించడంతో రైతులకు ట్రాక్టర్ కిరాయిలు పిఎస్సిఎస్ సిబ్బంది కొనుగోలు కేంద్రాల వద్ద ఉండి కిరాయి డబ్బుల్ని చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని, పంట కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దని అన్నారు. ఏవీ న్యూస్ గారికి అమీర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం. నేను చైర్మన్గా మొన్న రాత్రి బాధ్యత తీసుకోవడం జరిగింది. సరే మేమేదో గొప్ప అని చెప్పట్లేదు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే విపరీతమైన పంట వచ్చింది. మొక్కలు ఎకరా 40 క్వింటాలు వచ్చింది రైతులకు. ప్యాడీ కూడా నాకు బుద్ధి తెలిసినాక ఈ 58 ఏళ్ళల్లో ఎప్పుడన్నా చూస్తే నాకు తెలిసి 5-6 సార్లు రావచ్చు. ఇట్లా 40 బస్తాలు ఎకరానికి ప్యాడీ వచ్చింది. దొడ్డోట్లు అయితే 50 బస్తాలు కూడా వచ్చినాయి. ఆ క్రమంలో ఏమవుతుందంటే విపరీతమైన పంట రావడంలో, ట్రాన్స్పోర్ట్ చేయడంలో కొంత సరే ప్రభుత్వం తప్పని నేను అనను, కానీ కొంత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చేసి ఏప్రిల్ 1 ఓపెన్ కావాల్సిన సెంటర్లు ఏప్రిల్ 25 వరకు కూడా ఓపెన్ కాలేదు. దాంతో ఏమైందంటే కాలం నెత్తి మీదకి వచ్చింది. దాంతో లేట్ అయిద్దనే బాధతో రైతుల్లో ఆతృతున్నది ఉండి కొంతమంది ప్రైవేట్ రైతులకు అమ్ముకుంటా ఉన్నారు. నేను ఒకటే రైతు సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. మీరు ట్రాక్టర్లు పెట్టండి, ఎందుకంటే వర్షాలు పడితే వడ్లు ఆగమవుతాయి కాబట్టి మీరు ట్రాక్టర్ పెట్టండి. మిల్లులు ఈరోజే నిన్న సాయంత్రం కలెక్టర్ గారు గెలవడం, కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్, ఆమె కూడా మంచిగా గుర్తించింది. అమ్మ ఇది ప్రాబ్లం ఉందని చెప్పగానే వెంబడే స్పందించి మిల్లర్స్ అందరినీ కూడా మీటింగ్ పెట్టి నిన్ననే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని మిల్లులకు పర్మిషన్లు వస్తూ ఉన్నాయి. మీరు దయచేసి ట్రాక్టర్లు పెట్టి కొట్టుకోండి. ఒక వర్షం పడి తడిస్తే మీకు జరిగే నష్టం వేలల్లో అవుతుంది. ట్రాక్టర్ పెడితే ఒక 500-1000 రూపాయలు కిరాయి ఎక్కువ అవుతుంది. ఆ 500-1000 కోసం ఆలోచించకండి. నేను రిక్వెస్ట్ చేసిన ట్రాక్టర్ కిరాయిలు ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా టన్నుకు 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. లీడ్ ఛార్జీ ప్రకారంగా మీకు ఆ డబ్బును కూడా నేను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. మీకు రేపటి నుంచి అక్కడే ఇస్తారు. సెంటర్లో మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బు కూడా ఇవ్వడానికి సిద్ధపడడం, ట్రాన్స్పోర్టర్ తోటి మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ డబ్బులు కూడా రైతులకు మళ్ళీ లేట్ లేకుండా ఇస్తున్నాం. అవి పోను, ఒకవేళ ట్రాక్టర్ లేట్ కింద డిలే కింద ఒకరోజు లేట్ అయిద్దని చెప్పి ఏమైనా వెయిటింగ్ ఛార్జ్ అడుగుతారు కాబట్టి ఆ డబ్బును మీరు భరించండి. భరిస్తే మీకు 15 రోజుల్లో రోహిణి కార్తీ రాకముందుకే ఒడ్లు మొత్తం క్లోజ్ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నాం. గత 5 సంవత్సరాలు మేము చేసినాం కాబట్టి మాకు అనుభవం ఉన్నది. కొద్దిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దొరకట్లేదు. డబ్బు పెట్టినా కూడా లారీలు రోజు క్రమేపీ తగ్గిపోతూ ఉన్నాయి. దాంతో దయచేసి రైతు సోదరుని ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు పెట్టండి, మోటివేట్ చేయండి. మా సెంటర్ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నా, గ్రామాల్లో ఉన్న సర్పంచులకు, అన్ని రాజకీయ పార్టీలకు, అందరికీ రైతుల ఓట్లు అవసరమే కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నాం, మీరు రాజకీయంగా శత్రువుగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు విమర్శించండి. కానీ ఇక్కడ రైతు దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా సెంటర్లకు పోయి రైతులను ప్రోత్సహించి మీరు ట్రాక్టర్లు పెట్టి బయటికి పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిల్లులలో ప్రాబ్లం లేకుండా మేము చేస్తూ ఉన్నాం. మా సిబ్బంది కూడా శతవిధాల ప్రయత్నం చేస్తూ వర్షం పడకముందుకే క్లోజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. 31 సెంటర్ ఉన్నాయండి. పెదవంగర, తొర్రూరు, ఈ 2 మండలాలు కలిపితే తొర్రూరు సొసైటీలో 31 సెంటర్ ఉన్నది. 31 సెంటర్లు లాస్ట్ టైం 6 lakhs బ్యాగ్స్ వచ్చినాయి. ఈసారి 8 to 9 lakhs రాబోతూ ఉన్నది. టార్గెట్ కూడా మేము నిన్ననే మీటింగ్లో చెప్పుకున్నాం. మా పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది, 8 నుంచి 9 లక్షల బస్తాలు వస్తాయి. గన్నీస్ కూడా మేము వచ్చింది మొన్ననే సార్, ఇవాళనే మీటింగ్ ఉన్నది. మీకు 2 daysలో గన్నీస్ ప్రాబ్లము, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, ఎక్కడ ఏ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తాం. కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నేను ఇవాళ సాయంత్రం వరకు చూస్తాను, రేపు పొద్దున ఉత్తమ్ పాండే గారి దగ్గరికి పోతాను, కమిషనర్ స్టెఫిన్ రవీంద్ర గారు కలుస్తాను రేపు పొద్దున. పలిచి కూడా మా మిల్లర్ల సమస్య ఉన్నది, దాన్ని కూడా నేను రేపు సాయంత్రం వరకు క్లియర్ చేసుకొని వస్తా. ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. నా సొసైటీలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరు అధైర్యపడకండి. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు బాధపడి అధైర్యం చేయడి ఇబ్బంది పడకండి. ఎండలు బాగున్నాయి కాబట్టి మీకు ఒకరోజు వెనక ముందైనా పంపించే ఏర్పాటు చేస్తాం.